బుచ్చిబాబు గారికి మీకు ఇమ్మన్నారు. రాణి, రాగాలు తీసే నీ అనురాగపు అల్లరి ప్రియుడు రాజా నా చేతుల్లో బందీగా ఉన్నాడు. అతను బ్రతకాలంటే వెంటనే నువ్వు పెళ్లి కూతురులా ముస్తాబయ్యి ఊరి చివరనున్న అండర్ కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ కు రా. ఇట్లు నీ చిలిపి బాబు బుచ్చి బాబు. బుచ్చిబాబుకి రాణికి ఊరి చివరనున్న అండర్ కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ లో పెళ్లి జరగబోతుంది. అంతవరకు వీడిని జాగ్రత్తగా చూడండి. అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఓకే బాస్. బుచ్చిబాబు, పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి, ఇంకా పురోహితులు రాలేదా? పంతులను తీసుకురమని మూర్తి గారు పంపించాను. వాడు ఏ బస్ స్టాండ్ లో సమస్యలు తిట్టున్నాడు. పరికి నువ్వు నోరు మీరు అవధాని. తెలుగులో బతిమాలితేనే అర్థం కాని వెధవలకి సంస్కృతంలో అఘహరిస్తావేట్రా? ఏంటి ఎంతమంది వచ్చారు? వచ్చామా? మీ వాళ్ళే తోసుకొచ్చారు బాబు. ఇంతకీ తమరెవరు బాబు? టెర్రరిస్టులా? ప్రభుత్వం వారిని బెదిరించడానికి మమ్మల్ని కిడ్నాపింగ్ చేసుకొచ్చారా? మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే మాకే వస్తుంది రా దర్భ కట్ట విభూది కట్ట. మీరెప్పుడైనా దొంగ పెళ్లి? ఈ రోజుల్లో అన్ని దొంగ పెళ్లిళ్లే బాబు. మంచి పెళ్లిళ్ళు ఎక్కడున్నాయి? ఇంతకీ పెళ్లి దొంగ కొడుకు ఎవరు బాబు? ఇలా బక్కబంతులు పెళ్లి దొంగ కొడుకు, దొంగ పెళ్లి కొడుకు, పిచ్చి దొంగ కొడుకు అని డబ్బికి సినిమాల పేర్లు పెట్టి పెళ్లి కొడుకు నన్నే బాబు. తమరు ఏ కొడుకు అవుతే మాకెందుకు? ఎవరి దొంగ కొడుకు అయితే మాకెందుకు? మా పంచలు ఉడదీసి పంపించకుండా ఉంటే చాలు. శాస్త్రి గారు ఎక్కడ? ఎవరి బస్సు కింద పడ్డాడే పోరా. కింద పెడితే లోపల చేస్తారా వేధవ అన్నారా వేధవ? అమ్మో, ముందు పలహారం తర్వాతే వ్యవహారం. ఇంతకీ శవం ఎక్కడా? మూర్తి పెళ్లి చేయడానికి పంతులను తీసుకుంటే తద్దినం పత్రం తెస్తావరా నువ్వు? ఓహో, శవానికి పెళ్ళా? ఒరే నీ శరీరాన్ని సద్దాం హుస్సేన్ బాంబేసి పగలగొట్ట. శుభమాని దొంగ పెళ్లికి పిలిస్తే శవకాలం నీకు. ఆగ్రహించకండి. దొంగ పెళ్లిళ్ళు చేస్తే మా అఖిల భారత భూసుల సంఘం ఒప్పుకోదు బాబు. రై, ఎవరి కోసం చేస్తారు రై పెళ్లి? రై, వీళ్ళని రెక్కలు విరదీసి కట్టి లోపల కూర్చోబెట్టండి.